ఇక్కడ చలికాలంలో ఈ క్రిస్మస్ బ్రెడ్లకి బదులుగా ఇంకేమైనా వేడివేడిగా దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఎంత టేస్టీగా ఉన్నా సరే చలికాలంలో హాట్ గా లైక్ మిర్చి బజ్జీ, ఇంకా హాట్ చాట్, ఇలాంటి సమోసాలు ఇలాంటివి దొరికితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదూ. ఏ జన్మలో ఏం పాపం చేసామో ఈ దేశంలో వచ్చి పడ్డామా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు. ఇక్కడ కంప్లీట్ గా దొరకవు అనుకోవడానికి కూడా ఏం లేదు, దొరుకుతాయి. కాకపోతే మేము ఉండేది చాలా సిటీకి అవుట్స్కర్ట్స్ లో ఉంటాము. ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళి తినలేము. అదే మన ఇండియాలో అనుకోండి, చక్కగా తినాలి అని అనిపిస్తే చాలు మన కాళ్ళ దగ్గరకు వస్తాయి ఫుడ్ అంతా కూడా, ఈ స్విగ్గీ ఇంకా ఈ జొమాటో దయ వల్ల. నిజం చెప్పాలంటే ఇక్కడ డబ్బులు ఉన్నా సరే అలా ఫ్లెక్సిబుల్ గా తినడానికి మన క్రేవింగ్స్ ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటే ఇంకా ఒళ్ళొంచుకొని వండుకోవాల్సిందే. తినే వాళ్ళకి బానే ఉంటుంది కానీ వండే వాళ్ళకి ఆ వండిన ప్రాసెస్ అంతా చూసి ఇంకా తినేటప్పటికి ఆ జీల్ అయితే పోతుంది. నేను ఈసారి ఇండియా వెళ్తే మాత్రం జంక్ ఫుడ్ అని కూడా పక్కన పెట్టేసి ప్రతి ఐటమ్ ని కూడా ఒక్కసారైనా తనివి తీరా తినేయాల్సిందే. ఇంకా అన్నట్లు ఈ క్రిస్మస్ కేక్లు ఎక్కడికక్కడ ప్రతి సూపర్ మార్కెట్స్ లో ఈ మంత్స్ లోని బాగా అవైలబుల్ ఉంటాయి. మంచిగా డ్రై ఫ్రూట్స్ అవి వేసి చాలా క్వాలిటీ మెయింటైన్ చేసి చేస్తారు. బట్ స్టిల్ అయినా సరే ఏంటో సమ్ టైమ్స్ స్వీట్ ని చూస్తే అంత తినాలని అనిపించట్లేదు ఈ మధ్య, ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్. ఏంటి ఇప్పుడు అక్టోబర్ లోనే అక్క వింటర్ అంటుంది అని అనుకుంటున్నారేమో, మాకైతే అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. చలి వల్ల ఏంటో తెలియదు కానీ స్వీట్స్ అంత ఇంటేక్ చేయాలనిపించట్లేదు. నాకైతే స్పైసీగా ఏమైనా అలా తినాలనిపిస్తుంది. సో మంచిగా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను పెసరట్టు ఉప్మా చేసుకున్నా, అది కూడా పల్లీ చట్నీతో. నాకు లాగా చలికాలంలో స్వీట్ కాకుండా హాట్ తినాలని మీలో ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.